మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వడ్డేశ్వరం గుంటూరు కాలువ గట్టు రోడ్డులోని బాంబుల నాయుడు తోటలో 23న జరగనున్న కాపుల వన సమారాధనకు రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తరలి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కాపు జేఏసీ కాపు జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ అధ్యక్షత వహించారు. కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కాపుల ఐక్యత కోసం ఈ మహోత్సవం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు శంకర శెట్టి పిచ్చయ్య, జనసేన యువజన నాయకుడు చిట్టెం అవినాష్, కాపు జేఏసీ నాయకుడు తోట సాంబశివరావు మాట్లాడారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వనభోజన మహోత్సవ ఆహ్వాన పత్రికలను నేతలు ఆవిష్కరించారు. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. మరి 23/11/2025 తారీఖున ఆదివారం రోజున మరి తాడేపల్లిలోని వడ్డేశ్వరం గ్రామంలోని బాంబుల నాయుడు గారి ప్రాంగణంలో తోటలో కాపు జాగృతి అలాగే కాపు సంఘం ఆధ్వర్యాన చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలోని కాపులందరినీ ఐక్యత చేసి కాపు వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు ఆదివారం రోజున బాంబుల నాయుడు గారి తోటలో నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా వచ్చి మరి ఈ కాపు వన సమారాధనలో పాల్గొవలసిందిగా కోరుతూ, అలాగే 30వ తారీఖున మరి కాపు ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయవాడ జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున స్వర్ణోత్సవాలు, కాపు స్వర్ణోత్సవాలు జింకానా గ్రౌండ్ విజయవాడలో జరుగుతున్నాయి. దానికి కూడా మన నియోజకవర్గంలో కాపులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఇది పోస్టుల్లో ఉన్నటువంటి కాపు నాయకులు వీళ్ళందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేను ఇప్పటం గ్రామంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ అధ్యక్షుడిగా 42 సంవత్సరాలు, అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేసి, అలాగే మన మిత్రులు మరి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మరి మన శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. మరి శ్రీశైలం బోర్డు మెంబర్గా నిర్ణయించడం నాకు చాలా, లోకేష్ గారికి నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో కూడా పార్టీ కట్టుబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ప్రతినిత్యం కనుక పోరాడుతూ ఉంటే పదవులన్నీ మనం కోరుకుంటే వచ్చేవి కాదు, వాటంతట అయ్యే మనల్ని గుర్తించి పదవులనేవి మాత్రం వస్తాయనేది కూడా ఒక నా నమ్మకం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కాపు సోదరులు కానీ ఇతర వర్గాల వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తిస్తారని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చందు జనార్దన్ గారు ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని నా పూర్తి జీవితాన్ని కాపులకి అంకితం చేస్తామంటూ కొత్తగా కాదు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతి సంవత్సరం కాపుల కోసం వన సమారాధన, వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఆదివారం 23వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి బాంబుల నాయుడు గారి తోటలో ఒక ప్రత్యేక కార్యక్రమం వనభోజనాలు 10,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు, మన అందరం ఒక కుటుంబంలాగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అంటూ ఏర్పాటు చేసుకుంటున్న ఇందులో ఈ యొక్క వన భోజనాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనవలసిందిగా, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గానికి ఉన్న పేరే వేరే. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, అలానే మన యువనేత మంగళగిరి ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి వరకు అందరూ ఇక్కడ ఉంటున్న నియోజకవర్గం. అందుకని ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనది. అలానే ఈ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మంగళగిరి వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో మేము పర్యటించి ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా, వేలాది మందిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. మీడియాకి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. రేపు ఆదివారం 23వ తారీఖున కాపు వనభోజనాలు జరుగుతున్నవి.
అందుకే నియోజకవర్గంలో ఉన్న కాపులు యువత కానీ, నియోజకవర్గం సంబంధించిన కాపు నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ ఎవరైనా కానీ ఈ వనభోజనాలకు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.